హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి, మళ్ళీ పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అవుతాయి, మళ్ళీ అందరూ బిజీగా ఉంటారు కదా. సో అందుకే ఒక 2 days అయినా అందరం కలిసి ఎంజాయ్ చేద్దామని మా పెద్దక్క వాళ్ళు, మా అమ్మ వాళ్ళు, మేము అందరం కలిసి మా చిన్నక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మాకన్నా ఎక్కువ మా పిల్లలే ఎంజాయ్ చేశారు. సాటర్డే రోజు అయితే హడావిడిగా గడిచిపోయింది. అండ్ ఇది వచ్చేసి సండే మార్నింగ్ 6:30కి. మా అక్క వాళ్ళ ఏరియా మాత్రం చాలా బాగుంటుంది, ప్రశాంతంగా. పిల్లలు ఇంకా అప్పటికి లెగవలేదు. మా అక్క అయితే మా కోసం టీ పెట్టిచ్చేసింది. నెక్స్ట్ మా అక్క వాళ్ళు అయితే ఇలాగ తాబేళ్ళు పెంచుకుంటారు. తాబేలు ఇంట్లో ఉంటే మంచిది అంటారు కదా. సో దీన్ని అయితే మా అక్క వాళ్ళు చిన్నప్పుడు తీసుకొచ్చు, అంటే మనకి ఒక 10 రూపీస్ కాయిన్ సైజ్ ఎంత ఉంటుందో ఆ సైజులో ఉన్నప్పుడు ఈ తాబేళ్ళు తీసుకొచ్చారు. ఇదైతే ఇప్పుడు పెద్దదైపోయింది. దీని విషయంలో చాలా కేరింగ్గా ఉంటారు. దీని క్లీనింగ్ కానీ అండ్ అలాగే దీని ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. అండ్ దీన్ని అయితే క్లీన్ చేసేసి దీనికి ఒక కొత్త టబ్ అయితే తీసుకొచ్చారు. ఎందుకంటే ఓల్డ్ది చాలా చిన్నగా ఉంది, దాంట్లో తిరగలేకపోతుంది అని. తర్వాత పిల్లలు అయితే లేచారు, ఇంకా వాళ్ళకి టిఫిన్ పెట్టి స్నానాలు చేపించేసాము. నెక్స్ట్ మా అమ్మ వాళ్ళు అయితే ఇంకా వంటలు కూడా స్టార్ట్ చేసేసారు. వంట మొత్తం అయితే మా చిన్నక్కే చేసింది. మా అమ్మ, మా పెద్దక్క హెల్ప్ చేశారు. నేనైతే అసలు వంటగదిలోకి కూడా వెళ్ళదు, వీడియో కోసం తప్ప. మేమందరం ఒక చాటు ఉన్నామంటే మా అక్క వాళ్ళు కానీ మా అమ్మ కానీ నాకు అసలు ఏం పని చెప్పరు, వాళ్ళే చేసుకుంటారు. మీ ఇంట్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి ఖచ్చితంగా. మా అక్క మా కోసము ఏమేమి స్పెషల్స్ చేసిందంటే చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, ప్రాన్స్ కర్రీ, గోంగూర పచ్చడి, వైట్ రైస్ అండ్ అలాగే రసము పెట్టింది. అండ్ లాస్ట్ లో తినడానికి మా బావగారు మ్యాంగోస్ తీసుకొచ్చారు. నేనైతే ప్రాన్స్ తిన్ను, సో చికెన్ తో కుమ్మేశాను. లంచ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరం కూర్చొని కాసేపు మాట్లాడుకున్నాము. సో 5కి మళ్ళీ మంగళగిరి రిటర్న్ అయిపోయాము. సో ఇలాంటి ఫ్యామిలీ బ్లాగ్స్ కావాలి అంటే నా ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ అలాగే నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.